సొరకాయ పెసరపప్పు ఎలా చేయాలో దీంట్లో చూపిస్తున్నా చూడండి. ఎంత బాగుందో కదా చూడడానికి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక సొరకాయ తీసుకున్నాను, పెసరపప్పు నానబెట్టుకున్నాను, ఒక టమోటో, ఒక ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా ఫీల్ చేసుకొని స్మాల్ పీసెస్లా కట్ చేసేసుకోవాలి. కొంచెమే తీసుకున్నాను నేను సొరకాయ, ఇది సరిపోతుంది మాకు. సో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు యాడ్ చేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేయాలి. టమాటో కూడా బాగా స్మాష్ అయిపోయిన తర్వాత కొంచెమే చింతపండు తీసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనియాలి. కొంచెం బాగా మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసేసుకొని మనకు సరిపడిన వాటర్ యాడ్ చేసుకొని పసుపు, కొంచెం సాల్ట్, మనకు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సొరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చు.